ఏం చెప్పారు? మన సిద్ధు రోజు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకుంటున్నాం కదండి. కాదంట, క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నారట. ఆ? అవునండి, పక్కింటి ఆంటీ గారు ఎక్కడో క్యాబ్ బుక్ చేసుకుంటే సిద్ధువే క్యాబ్ డ్రైవర్ గా వచ్చారంట. మన సిద్ధు ఏమో ఇంట్లో చెప్పొద్దన్నారంట. ఆవిడేమో నాకు ఫోన్ చేసి చెప్పింది. నాకే చెప్పిందంటే ఊళ్ళో ఇంకా ఎంతమందికి చెప్పుంటుందో. అప్పుడప్పుడు కారు మీద వస్తుంటే ఆఫీస్ కారు అనుకున్నాను. అది కిరాయి కారా? అయినా నేను పీజీ వరకు చదివించింది క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడానికా? రాని చెప్తాను. పోయి ఆవిడ కంట్లో పడ్డాను. కొంపదీసి ఇంట్లో చెప్పేసి ఉంటుందేమో. ఇంటిల్లంతా సైలెంట్గా ఉంది. అయినా ఆవిడ నోట్లో ఏదీ దాగదు. ఆగు. ఎక్కడి నుండి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. అబద్ధం చెప్పుకో, నాకంతా తెలుసు. అవును, మీరు రోజు ఆఫీస్ కని చెప్పి వెళ్ళి క్యాబ్ నడుపుతున్నారని మాకు తెలిసిపోయింది. నిన్ను కష్టపడి చదివించింది ఇందుకేనా? ఇది నలుగురికి తెలిస్తే మా పరువేం కావాలి? ఏంటమ్మా అలా అంటో? కష్టపడి పనిచేస్తే పరుగు పోతుందని ఎవరు చెప్పారు? అయినా చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలనే రూలే